మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం గర్జించిన గజ్వేల్ శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. 2.5 ఏళ్లుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారిపై జరుగుతున్న వ్యక్తిగత దాడి కావచ్చు, విమర్శల పర్వంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్న ప్రతి సందర్భం చూసాం. చివరికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కూడా కాంగ్రెస్ దాడి చేసిన అంశాన్ని మనం చూసాం. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించిన పరిస్థితి. ఎట్లా చూడాలి ఓవరాల్గా జరుగుతున్న ఈ పరిణామ క్రమాన్ని ఎట్లా అర్థం చేస్తుంది? గిల్లి కయ్యాలు పెట్టుకోవడము కావాలని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రతి రంగంలో అన్ని దిశలలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయినది. ప్రజలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. రోజు ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి ప్రజల దృష్టి రోజు రోజుకి గంటకి దృష్టి మళ్లించే కార్యక్రమం పెట్టుకునేది. ఇంకా అంతకు మించిన గత్యంతరం లేదు ఈ ప్రభుత్వానికి. దాంట్లో భాగంగా ఏది చేస్తే ప్రజల దృష్టి మళ్ళుతుంది. ఇవాళ నాదర్గుల్ భూముల మీద ఒక బ్రహ్మాండమైన పోరాటము అవినీతికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తి దాన్ని ప్రజల ముందు పెట్టింది. వాటి నుంచి ఏ రకంగా తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన మైనింగ్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా ఇవాళ ప్రజల ముందు చర్చకి పెద్ద ఎత్తున విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అవినీతికి సంబంధించి కానివ్వండి, దుష్ట పరిపాలనకు సంబంధించి కానివ్వండి, ప్రజల కష్టాలకు సంబంధించిన అనేక విషయాలు ఇవాళ ఎజెండా మీదకి రావడము, తద్వారా ఈ ప్రజల దృష్టిని మళ్లించే దానికోసం ఈ దుర్మార్గమైన కార్యక్రమం, ఒక మంచి చెడు ఉచ్చ నీచాలు లేకుండా ఇవాళ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించే తీరుకు పరాకాష్ట కేసీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీద, క్యాంప్ కార్యాలయం మీద దాడి. తర్వాత ఎక్కడుందండి? ఎక్కడ ఉన్నది? చట్టంలో ఎక్కడైనా ఉన్నదా? ఫోటో పెట్టుకోవాలని, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లలో పెట్టుకోవాలని క్యాంప్ కార్యాలయం అంటే అది ఇల్లు, అది ఎమ్మెల్యే గారికి కార్యాలయము కమ్ రెసిడెన్స్. అది 100 మంది పోయి బహిరంగంగా దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి క్రిమినల్ ట్రెస్పాస్ చేసి ఆ ఇంట్లో ఉన్న మిగతా వస్తువులను ధ్వంసం చేసి తర్వాత బలవంతంగా పోయి అక్కడ ఫోటో పెట్టడం అంటే ఇది ఏ సంస్కృతికి నిదర్శనం? ఇది మరి సిపిఐకి సిపిఎంకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత ఎంఐఎంకి ఎమ్మెల్యేలు ఉన్నారు, పోయి పెట్టినారు అక్కడ. కేవలం ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇంత మునుపు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో, వారి క్యాంప్ కార్యాలయంలో కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గారు దాని మీద చేసే సాహసానికి పూనుకున్నారు. ఏమన్నట్టు దీని అర్థం? దేనికోసం చేస్తున్నారు? ఒక సామెత ఉంది, పని లేని వాడు పిల్లి తల కొరిగినట్టుగా. ఈ కార్యక్రమాలు ఎందుకండి? ఈ దౌర్జన్య కార్యక్రమాలు, ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు ఎందుకు? బీజేపీ దాని మీదకి ఎందుకు పోలేదు? బీజేపీ వాళ్ళు పెట్టినరా? పెట్టలే కదా. అవును. కేవలం ఇవాళ కేసీఆర్ గారు దాని ఇంటి మీద పోయి దాడి చేయాల్సిన పరిస్థితి ఏంది? దేన్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు మీరు? సిగ్గు లజ్జ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. నిన్న గజ్వేల్లో జరిగిన బంద్ కానివ్వండి, ప్రజల యొక్క ఆగ్రహాన్ని వెలివిచ్చిన విధానం కానివ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిగుంటుంది. లేకపోతే వీధి పోరాటాలకి మీరు సిద్ధంగా ఉన్నారా? కొట్లాడతారా ప్రజలతోని? ప్రజల పక్షంలో నిలబడి ప్రజల యొక్క హక్కులని, తర్వాత వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడే దానికోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా అనేక పోరాటాలని ఇవాళ తెర మీదకి తీసుకొని వచ్చి అనేక విషయాలని ప్రభుత్వం యొక్క గల్లా పట్టుకొని ఇవాళ నిలదీస్తూ ఉంది. ఓకే, మీరు సమస్యల్ని పరిష్కరించకుండా, చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఈ కార్యక్రమం ఏంది? కాబట్టి ఇదంతా కూడా ఒక రౌడీయిజానికి, పరిపాలన కాదు జరిగేది. ఈ రాష్ట్రంలో రౌడీయిజం జరుగుతూ ఉంది. పరిపాలన కాదు ఈ రాష్ట్రంలో జరిగేది రౌడీయిజం, పక్కా రౌడీయిజం జరుగుతూ ఉంది. ఈ రౌడీయిజానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. అది ఆ ప్రాసెస్ ఆల్రెడీ నిన్న గజ్వేల్లో ప్రజల యొక్క ఆగ్రహం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ముందుకు సాగుతుందనే దానికి అదే నిదర్శనం.
ఎస్ శ్రీధర్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణలో జరుగుతున్న 2.5 ఏళ్లుగా సాగుతున్న పూర్తిగా విధ్వంసం ఏదైతుందో దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ అనేక రూపాల్లో పోరాటం చేస్తున్న సందర్భం ఇది. హైదరాబాద్లో భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మైనింగ్ మాఫియాకు సంబంధించిన వ్యవహారంపై పోరాటాలు జరుగుతున్న ఈ తరుణంలో ఏకంగా తెలంగాణ సాధకులు తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో నడిపించిన కేసీఆర్ గారి కార్యాలయంపై, ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? నిన్న పెద్ద ఎత్తున పట్టణ బంద్ అంతా కూడా గజ్వేల్లో విజయవంతమైన సందర్భం. అక్కడ పార్టీ శ్రేణుల విషయం మీరు చూడండి, మొత్తం భూసేకరణ జరిగింది. భూసేకరణ జరగడమే కాదు, 350 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ ఉన్నది దాని అభివృద్ధి కోసం. ఇక్కడ ఉన్న వందలాది ఎకరాల భూమిని ఇవాళ దాన్ని అక్కడ పళ్ళ మార్కెట్ని నిర్మాణాన్ని అక్కడ ఆపేసేసి అక్కడి నుంచి ఇంకెక్కడికో తరలించాలని ఒక ప్రపోజల్ పెట్టి ఈ భూమిని ఏం చేయదలుచుకున్నారు? ఏ రకంగా అయితే ఫార్మసిటీ భూమిని ఇవాళ 4th సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేసే కార్యక్రమం ఒక ముసుగు అన్నట్టు. ఏంది 4th సిటీ ఒక ముసుగు, రియల్ ఎస్టేట్ దందా అనేది ఒక రియాలిటీ. ఆ రియాలిటీకి నాయకత్వం వహించేది ఇవాళ ఎవరు? శిష్యుడు గారు. అక్కడ గురువు గారు అమరావతి దందా, ఇక్కడ శిష్యుడు గారు 4th సిటీ దందా. అట్లనే ఇవాళ కోహెడాది అదే పద్ధతిలో ఇంకొక మంత్రి గారి ఆధ్వర్యంలో నాదర్గుల్ది. అసలు వీళ్ళు పరిపాలన చేయడానికి వచ్చినరా, భూములను కైంకర్యం చేయడానికి వచ్చినారా? కోట్లాది, వేల కోట్లు, లక్షల కోట్లకి ఇవాళ ఎసరు పెట్టేసేసేసి ఒకదాని తర్వాత ఒకటి భూబకాసురులు. ఇది ఏం కర్మ తెలంగాణకి? ఇది 67 సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి దాన్ని విముక్తి చేయించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచుకొని బ్రహ్మాండమైన ఒక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ప్రతి రంగంలో ముందుకు పోతున్న తరుణంలో ఇది ఏందండి? ఈ భూబకాసురులు ఏంది? తర్వాత ఈ రకమైన ఈ రౌడీయిజం ఏంది? ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేసి మోసం చేసినారు. వాళ్ళకు ఒక్క వాగ్దానం కాదు కదా, అంత మునుపు ఉన్న అయితే ప్రయోజనాలు ఉండినాయో ఆ ప్రయోజనాలు కూడా ఇవాళ లేవు. ఆ ప్రణాళికలన్నీ కూడా కేసీఆర్ గారు రైతు బంధు కానివ్వండి, తర్వాత రైతు బీమా కానివ్వండి, తర్వాత కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అనేక ప్రోగ్రామ్స్ అయితే సంక్షేమ కార్యక్రమాలు అయితే తీసుకున్నారో కనీసం అవి కూడా ఇవాళ లేవు. ఒకటి కూడా సరిగా వాటి కొనసాగింపు కనీసం ఆ పద్ధతిలోనన్నా ఇవాళ లేదు. వీళ్ళేమో మోసం చేసి మేము అంత ఇస్తాము ఇంత ఇస్తామని అర్రాజు పాటలు పాడి జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైన దోపిడీ ఏదైతే జరుగుతున్నదో ఈ దోపిడీని ఆపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇట్లాంటి దోపిడీ తర్వాత కాంట్రాక్టులన్నీ బంధువులకు ఇచ్చుకోవడము, సొంత కంపెనీలకు ఇచ్చుకోవడము మనం చూస్తూనే ఉన్నాము. అనేక విషయాలలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీటన్నిటిని కూడా బయటపెట్టడం జరిగింది, ఆధారాలతో బయటపెట్టడం జరిగింది. అధికారులకి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ప్రొటెక్షన్ లేకుండా పోయింది, రాష్ట్రం యొక్క సంపదని కొల్లగొట్టుకుంటా ఉన్నారు కొంతమంది ఇండివిజువల్స్ జేబుల్లోకి, వాళ్ళ సంస్థల్లోకి ఇవాళ ఈ వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అవుతుంది. మీరు దీని మీద చర్య తీసుకోవాలి. మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీరే ఆర్ఆర్ పని అని మాట్లాడినారు, చర్య తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే అరణ్య రోదన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు మొత్తం ప్లాస్టర్స్ వేసుకున్నారు వాళ్ళ మూతులకి. సిగ్గులజ్జ ఉండాలి పార్టీలకి, బీజేపీ పార్టీకి కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలకు కానివ్వండి. ఎందుకు మాట్లాడరండి మీరు? కేసీఆర్ గారి ఈ ఇంటి మీద దాడి చేస్తే, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు మాట్లాడరా? పత్రికలు రాయరా? విమర్శ ఉండదా? ఇవాళ ఒక మనకు ఒక ఆశ ఎక్కడ కనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టులో కనిపిస్తూ ఉంది, కోర్టులలో కనిపిస్తూ ఉంది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మీద సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు వేయకూడదు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద కానివ్వండి, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు ఎందుకు చేయకూడదు? ఎన్ని బహిరంగంగా జరుగుతున్నాయి. నాదర్గుల్ భూములకి బహిరంగంగా జరుగుతూ ఉంది, 4th సిటీ బహిరంగంగా జరుగుతూ ఉన్నది. 350 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎన్నికలకు ముందు ఇది జరిగింది. ఈ మన పళ్ళ మార్కెట్కి సంబంధించిన డిపాజిట్ పెట్టడం జరిగింది. ఆ డబ్బులు ఎందుకు ఉపయోగించట్లేదు? తర్వాత ఇక్కడున్న మార్కెట్ని షిఫ్ట్ చేసినాము, ఇక్కడున్న మార్కెట్లో నుంచి వాళ్ళని
పంపించే దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడున్న మార్కెట్లో ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తూ ఉంది. కేసీఆర్ గారు మార్కెట్ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఒకటేమో పళ్ళ మార్కెట్కి సౌకర్యంగా సిటీ పెరగడం మూలంగా, ట్రాఫిక్ పెరగడం మూలంగా హోల్సేల్ మార్కెట్ అక్కడ నడపడం కష్టం అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం, 100 ఎకరాల ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడము, 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడము, ఈ లోపల ఈ ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా పనులు మొదలు కాలేదు. 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఏం చేస్తుందని అంటే ఆ భూమిని ఎట్లా కాజేయాలని చూస్తాం, ఆ భూమిని ఎట్లా కాజేసి సొంత వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తూ ఉంది. లేకపోతే కారణం ఏందండి? 350 కోట్ల రూపాయలు దగ్గరున్న పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? ఎక్కడ చూస్తే అక్కడ ల్యాండ్ మీద కబ్జా చేసే కార్యక్రమం, అన్యాయంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం, దాని నుంచి స్వలాభం పొందే కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చిన కాడి నుంచి చేసే ఇంకా వేరే పని ఏది చేయాలి, ఇది తప్ప. ఓకే. కాబట్టి వీటన్నిటి మీద ఒక సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయాలి. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజలు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రమైన అంకితభావం ఉంటే, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే దానికోసము ఇంత ఓపెన్గా జరుగుతున్న ఈ మోసాలు, దారుణాల మీద ఖచ్చితంగా దర్యాప్తు చేసి బాధితులకి న్యాయం చేయాలి. తర్వాత ఈ అన్యాయం చేస్తున్న వాళ్ళని జైల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది కదా. ఎస్ శ్రీధర్ గారు, ఎట్లా చూడాలి? మనం చూస్తున్నాం రోజు కూడా ప్రతినిత్యం కూడా భూములకు సంబంధించిన వ్యవహారం, ఒకవైపు హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారం చూసాం. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం. లగచర్ల నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఆలేరు కావచ్చు, ఇటు హైదరాబాద్లోని నాదర్గులకు సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, హరీష్ రావు గారు లేవనెత్తిన కోహెడ మార్కెట్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఓవరాల్గా ఎట్లా చూడాలి విషయాలు రేటు? ఇప్పుడు కోహెడ మార్కెట్ ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ గారు కూడా భూములు సేకరించారు, కానీ సేకరించిన భూములు మళ్ళీ ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన వినియోగించారు. ఇదే ఉదాహరణ కొత్తపేట మార్కెట్ని కోహెడకు తరలించే క్రమంలో కొత్తపేట ప్రాంతంలో సేకరించిన భూమిలో ఇవాళ అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం అవుతుంది. మీరంతా మనమంతా చూడవచ్చు. చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర. అంటే ఒక విజన్ నాయకుడికి. ఒకప్పుడంటే ఉస్మానియా గాంధీ అందుబాటులో ఉండేది జిల్లాల్లోంచి వచ్చే రోగులకి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎక్కడో పీకర్ మీదకి వచ్చి ప్రాణాంతకమైన వ్యాధితోనూ ఏదైనా ప్రమాదాలకు గురై గాంధీ హాస్పిటల్కి ఉస్మానియాకి చేరుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి కేసీఆర్ గారు ఎలా ఆలోచించారు? హైదరాబాద్కు నలువైపులా చివర్లలో అద్భుతమైన హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. మనం సనత్ నగర్ చూస్తున్నాం. ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. కట్టిందేమో కేసీఆర్ గారు, అదంతా మనం రోజు చూస్తున్నాం ఆ తంతు. అట్లాగే కోహెడ మార్కెట్ ఏర్పాటు చేసే క్రమంలో ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ నిర్మించి విజయవాడ రూట్ నుంచి ఎవరైనా వస్తుంటే వాళ్ళకి అందుబాటులో ఊరి పొలిమూరలోనే హాస్పిటల్ ఉండేట్టుగా ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసి ఆ హాస్పిటల్ ప్రారంభించారు. నిర్మాణం కూడా ముప్పాతిక పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక కోహెడ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఒక 50 ఏళ్ల దాకా దాని గురించి ఆలోచించకూడని నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల అవసరాలు అట్లా ఆయన గుర్తిస్తారు. ఆయన కోహెడలో అద్భుతంగా 200 ఎకరాలు కేటాయించారు, నిధులు కేటాయించారు. హైవేకి అందుబాటులో ఉంటుంది, రైతులకు చాలా అందుబాటులో ఉంటుంది. ఒకే చోట పూల మార్కెట్, చేపల మార్కెట్, మాంసానికి సంబంధించిన మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు, రాకపోకలకు అద్భుతమైన రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఇన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసి అక్కడ ఫౌండేషన్ వేశారు. కార్యక్రమాలు మొదలైనవి. భరత్ గారు చెప్పినట్టుగా బడ్జెట్ అలొకేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు తగుదమ్మా డిపాజిట్ కూడా చేశారు 350 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు తగుదమని నా కన్ను కోహెడ మీద పడింది. మీరు ఒక్కసారి గమనించండి, 2.5 ఏళ్లలో ఏ ఒక్క నెల 2 నెలలైనా ప్రశాంతంగా ప్రభుత్వం పరిపాలించింది ఆ ప్రజల కోసం. కొంతకాలం మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు
ఆ పక్కనే ఉన్న మౌలానా ఆజాద్ కలం అబూ కలం ఆజాద్ యూనివర్సిటీ భూములు, ఉర్దూ యూనివర్సిటీ, కొడంగల్ భూములు, ఫార్మాసిటీ భూములు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు మీరు గమనించండి. వరుస పెట్టి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల లోపల, లేదా హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న, హైదరాబాద్ నగరంలో ఉన్న, ఇప్పుడు కొత్తగా ఏమి మొన్నటి వరకు మూసేయి ఆ భూములు, తర్వాత నాదర్గుల్. తో పాటు ప్రజలంతా కూడా కథం తొక్కారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్, గజ్వేల్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు లేదు కాబట్టి ఆ ఫోటో పెడదామని బయలుదేరారు గొడవ. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము చెప్పిన వాగ్దానాలు అమలు చేయకపోతే మమ్మల్ని వెంటబడి రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. మరి వాళ్ళ గజ్వేల్ కాంగ్రెస్ దానికి సిద్ధంగా ఉన్నారా? వారి ముఖ్యమంత్రి కదా చెప్పింది పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారాలు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అంది రేవంత్ ప్రభుత్వం అలవాటు పడిపోయాడు. ఈయన తగుదనమాని కేరళ పోయాడు. కేరళ పోయి మేము 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, 420 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, చాలా బ్రహ్మాండంగా ఉందని ఉపన్యాసం ఇచ్చాం. ఇవ్వడమే కాకుండా అక్కడ ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా దాడి కూడా చేశాడు ఉపన్యాసాలు. అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాలా ఘాటైన సమాధానం ఇచ్చాడు. అసలు నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోపో, మా రాష్ట్రం సంగతి నీకెందుకు, ఇక్కడికి వచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు, మీ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జరుగుతున్న అమలు ఏంటి, 2 బడ్జెట్లు ముందు పెట్టుకుందామా, కేరళ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఒక వైద్యానికి మేమెంత కేటాయించాం, విద్యకు మేమెంత కేటాయించాం, మీరెంత కేటాయించారు, చర్చకు సిద్ధమేనా అని పినరయి విజయన్ ఆయన చాలా తీవ్రంగా రిటాలియేషన్ ఎదుర్కొన్నాడు. అవమానంతో వెనక్కి వచ్చేసాడు ఆయన. సమాధానం లేదు. సరే మళ్ళీ ఇప్పుడు పోతున్నాడు, అది వేరే విషయం. ఇటువంటివన్నీ మరి కప్పిపుచ్చాలంటే ఏం చేయాలి? ఒక పత్రికలు కానీ మీడియా కానీ ఒకవైపే ఫోకస్ చేసే ఒక సందర్భాన్ని క్రియేట్ చేయాలి. దాంట్లో భాగంగానే గజ్వేల్ ఫోటో. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్లలో ఉంటాయి. దేశభక్తులు, త్యాగధనులు, దేశం కోసం సర్వస్వం అర్పించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటాయి. కానీ వాళ్ళ కలికాలం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, వ్యవస్థ మారిపోయింది. ఇందాక భరత్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరి కార్యాలయాల్లో లేని ప్రశ్న మీకు గజ్వేలేనో ఎందుకు ఉదయించింది? ఒకటి, అసలు గజ్వేల్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ అవునా కాదా? మీరు రెఫరెండంకి వెళ్తారా? గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఒకప్పుడు గజ్వేల్ అంటే ఎవరికి తెలిసేది కాదు. అది ఎప్పటి నుంచి ఉన్న నియోజకవర్గం, ఏదో 2009 నుంచి వచ్చిన కొత్త నియోజకవర్గం కాదు. అసలు గజ్వేలు పోస్టు అడ్రస్ గజ్వేల్ అని రాస్తే అది గజ్వేల్కు పోకుండా గద్వాలకు పోయిన సందర్భాలు ఉన్నాయని కూడా ఇవాళ ఒక మిత్రుడు వ్యాసంలో రాశాడు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గజ్వేల్ ప్రతి ఊరికి రోడ్డు, అద్భుతమైన కార్యాలయాలు, విద్యా సంస్థలు. ఇవాళ గజ్వేల్ స్వరూపం మారిపోయింది. ఒక 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ ఊహించలేమని చెప్పేసి అక్కడ ప్రజలు అంటారు, అందరూ అంటారు. దీని మీద చర్చకు రావాలి. దీని మీద మీరు పంచాయతీ పెట్టుకుంటే అర్థం ఉంటుంది. మీరేం చేసిందో చెప్పాలి. గజ్వేల్ ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2014 కంటే ముందు గజ్వేల్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ ప్రజల ముందుకు లేకుండా కేవలం ఒక ఫోటో పట్టుకొని ఊరేగింపుగా వచ్చేసి దౌర్జన్యంగా కార్యాలయంలో పెడితే, ఫోటో అనేది ముఖ్యమంత్రి ఫోటో అనేది కదా, అభిమాన నాయకుడి ఫోటో అనేది గోడలకు వేలాడితే ఉండేది కాదు, హృదయాల్లో ఉండాలి. ఇవాళ గజ్వేల్ ప్రజల హృదయాల్లో రేవంత్ రెడ్డి గారికి అభిమానం ఉంటే కనుక మీరు ప్రత్యేకంగా ఫోటో పెట్టక్కర్లే, మీకు ఎన్నికల ఫలితాలే చెప్తాయి.
ఏ రోజు మీరు మూడో స్థానమే కదా ఇప్పుడు, రైట్. మీ అడ్రస్ లేదు కదా. అంటే ఏంటంటే కేసీఆర్ గారిని గజ్వేల్ని టార్గెట్ చేయడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది సహజంగా. మీలాంటి మీడియా పర్సన్స్ ఏం చేస్తారు, అది మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎస్. కాబట్టి అంతా అటు ఫోకస్ చేస్తారు, మిగతా సమస్యలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అదే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన పరివారం ఇలాంటి జిమ్మికులు మానుకోండి. రైట్. మీరు హామీలు ఏమి ఇచ్చారు, ప్రజలకు వాగ్దానం ఏం చేశారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు మీ నుంచి, రైట్. ప్రజలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయాలు ఆలోచించి ఆ దిశగా ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు మీ వైఫల్యం ప్రజల ముందుకు వచ్చే సందర్భం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒక పనికిమాలిన మాట వదిలి లేదా ఏదో ఒక అలజడి సృష్టించి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కొంతకాలం నడుస్తున్నాయి కానీ ఎల్లకాలం నడవదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఓకే, ఆలోచిస్తారు. ఓకే. ముమ్మాటికి నేను చెప్పగలను, కేసీఆర్ గారి హయాంలోనే 10 ఏళ్లలోనే గజ్వేల్ రూపురేఖలు మారిపోయినాయి. ఎస్. మీకు దమ్ముంటే గనక దాని మీద ఒక చర్చ పెట్టండి మీరు గజ్వేల్ కేంద్రంగా. ఎస్. ప్రజలు చెప్తారు ఏంటనేది. మీరు అభివృద్ధి చేయరు, హామీలు అమలు చేయరు, శాంతి భద్రతలకు దిక్కు లేదు, ప్రజలంతా వీధుల్లోకి వస్తున్నారు. రైట్. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒక ఫోటో వివాదాన్ని వాళ్ళ ముందుకు తేవడం అనేది ఒకటి. హరీష్ రావు గారు మంచి ప్రశ్న వేశారు. మరి రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఆయన ఉంటున్న కార్యాలయం, ఆయన ఉంటున్న క్వార్టర్ ప్రభుత్వమే. ఎస్. మరి అక్కడ మోడీ గారి ఫోటో ఉంది, ఉండదు కదా. ఎస్. మీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కేంద్రం ఏమైనా, కేంద్రం ప్రాతినిధ్యం ఉన్న, కేంద్రం పాత్ర ఉన్న పథకాలకు మీరు ఎప్పుడైనా ఫోటోలు పెట్టారా మోడీ గారు? రైట్. మరి అవే చేయకుండా ఇవాళ వచ్చి ఈ సెన్సేషన్ చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల కాంగ్రెస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎస్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి కావచ్చు, వ్యక్తిగతంగా కేసీఆర్ గారిపై చేస్తున్న విమర్శలు కావచ్చు, వీటన్నిటిని కూడా తెలంగాణ సమాజం యావత్తు కూడా యావత్ తెలంగాణపై జరుగుతున్న దాడిగానే భావిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. గజ్వేల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిణామాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రజలంతా కూడా. ఇదంతా కూడా కేవలం అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే జరుగుతుందని భరత్ గారు, శ్రీధర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు తోడుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాట పంథాను నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జరుగుతున్న ఈ ఎత్తుగడలను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భరత్ గారు, ఈరోజు పత్రిక చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా పూర్తిగా భూములకు సంబంధించిన అక్రమ వ్యవహారాలు కావచ్చు, మైనింగ్ మాఫియాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలేరులో గుట్టల మేత అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నాదరుగులకు సంబంధించిన భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం, అక్కడ ప్రజలు, రైతులు కూడా సంఘటితమై వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు మధు పార్కు సంబంధించిన వ్యవహారం, కోహెడా మార్కెట్కు సంబంధించిన ఆ వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు వారంతా కూడా అక్కడ సందర్శించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఓవైపు తెలంగాణ అంటే తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో పూర్తిగా ప్రతిరోజు ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు చూసేవాళ్ళం పత్రికల్లో. ఈరోజు పూర్తిగా భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూమాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా వార్తలే పతాక శీర్షికలు అవుతున్న సందర్భం. విషయం ఏంటంటే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఫార్మాసిటీ కోసం 13,000 పైచిలకు భూములని భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వము సమకూర్చుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి ఫార్మాసిటీని నెలకొల్పే దానికోసము దాన్ని తయారుగా పెట్టింది. అట్లనే ఈ కోహెడా పండ్ల మార్కెట్కి సంబంధించిన విషయం మీరు చూడండి. మొత్తం భూసేకరణ జరిగింది. భూసేకరణ జరగడమే కాదు, 350 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ ఉన్నది దాని అభివృద్ధి కోసం. ఇక్కడ ఉన్న వందలాది ఎకరాల భూమిని ఇవాళ దాన్ని అక్కడ పళ్ళ మార్కెట్ని నిర్మాణాన్ని అక్కడ ఆపేసేసి అక్కడి నుంచి ఇంకెక్కడికో తరలించాలని ఒక ప్రపోజల్ పెట్టి ఈ భూమిని ఏం చేయదలుచుకున్నారు? ఏ రకంగా అయితే ఫార్మాసిటీ భూమిని ఇవాళ 4th సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేసే కార్యక్రమం ఒక ముసుగు అన్నట్టు. ఏంది 4th సిటీ ఒక ముసుగు, రియల్ ఎస్టేట్ దందా అనేది ఒక రియాలిటీ. ఆ రియాలిటీకి నాయకత్వం వహించేది ఇవాళ ఎవరు? శిష్యుడు గారు. అక్కడ గురువు గారు అమరావతి దందా, ఇక్కడ శిష్యుడు గారు 4th సిటీ దందా. అట్లనే ఇవాళ కోహెడాది
అదే పద్ధతిలో ఇంకొక మంత్రి గారి ఆధ్వర్యంలో నాదర్గుల్ది. అసలు వీళ్ళు పరిపాలన చేయడానికి వచ్చినరా, భూములను కైంకర్యం చేయడానికి వచ్చినారా? కోట్లాది వేల కోట్లు లక్షల కోట్లకి ఇవాళ ఎసరు పెట్టేసేసేసి ఒకదాని తర్వాత ఒకటి భూబకాసురులు. ఇది ఏం కర్మ తెలంగాణకి? ఇది 67 సంవత్సరాలు పరాయి పాలనలో ఉండి దాన్ని విముక్తి చేయించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచుకొని బ్రహ్మాండమైన ఒక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ప్రతి రంగంలో ముందుకు పోతున్న తరుణంలో ఇది ఏందండి? ఈ భూబకాసురులు ఏంది? తర్వాత ఈ రకమైన ఈ రౌడీజం ఏంది? ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేసి మోసం చేసినారు. వాళ్ళకు ఒక్క వాగ్దానం కాదు కదా, అంత మునుపు ఉన్న అయితే ప్రయోజనాలు ఉండినాయో ఆ ప్రయోజనాలు కూడా వాళ్ళ లేవు. ఆ ప్రణాళికలన్నీ కూడా కేసీఆర్ గారు రైతు బంధు కానివ్వండి, తర్వాత రైతు బీమా కానివ్వండి, తర్వాత కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అనేక ప్రోగ్రామ్స్ అయితే సంక్షేమ కార్యక్రమాలు అయితే తీసుకున్నారో కనీసం అవి కూడా ఇవాళ లేవు. ఒకటి కూడా సరిగా వాటి కొనసాగింపు కనీసం ఆ పద్ధతిలోనన్నా ఇవాళ లేదు. వీళ్ళేమో మోసం చేసి మేము అంత ఇస్తాము ఇంత ఇస్తామని అర్రాజు పాటలు పాడి జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైన దోపిడీ ఏదైతే జరుగుతున్నదో ఈ దోపిడీని ఆపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇట్లాంటి దోపిడీ తర్వాత కాంట్రాక్టులన్నీ బంధువులకు ఇచ్చుకోవడము, సొంత కంపెనీలకు ఇచ్చుకోవడము మనం చూస్తూనే ఉన్నాము. అనేక విషయాలలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీటన్నిటి కూడా బయటపెట్టడం జరిగింది, ఆధారాలతో బయటపెట్టడం జరిగింది. అధికారులకి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ప్రొటెక్షన్ లేకుండా పోయింది, రాష్ట్రం యొక్క సంపదని కొల్లగొట్టుకుంటా ఉన్నారు. కొంతమంది ఇండివిజువల్స్ జేబుల్లోకి వాళ్ళ సంస్థల్లోకి ఇవాళ ఈ వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అవుతుంది. మీరు దీని మీద చర్య తీసుకోవాలి. మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీరే పన్ను మాట్లాడినారు, చర్య తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే అరణ్య రోదన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళన్నిటికీ వాళ్ళు మొత్తం ప్లాస్టర్స్ వేసుకున్నారు వాళ్ళ మూతులకి. సిగ్గులజ్జ ఉండాలి పార్టీలకి, బీజేపీ పార్టీకి కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలకు కానివ్వండి. ఎందుకు మాట్లాడరండి మీరు? కేసీఆర్ గారి ఈ ఇంటి మీద దాడి చేస్తే, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు మాట్లాడరా? పత్రికలు రాయరా? విమర్శ ఉండదా? ఇవాళ ఒక మనకు ఒక ఆశ ఎక్కడ కనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టులో కనిపిస్తూ ఉంది, కోర్టులలో కనిపిస్తూ ఉంది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మీద సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు వేయకూడదు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద కానివ్వండి, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు ఎందుకు చేయకూడదు? ఎన్ని బహిరంగంగా జరుగుతున్నాయి. నాదర్గుల్ భూముల దగ్గర బహిరంగంగా జరుగుతూ ఉంది, 4th సిటీ బహిరంగంగా జరుగుతూ ఉన్నది. 350 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎన్నికలకు ముందు ఇది జరిగింది. ఈ మన పళ్ళ మార్కెట్కి సంబంధించిన డిపాజిట్ పెట్టడం జరిగింది. ఆ డబ్బులు ఎందుకు ఉపయోగించట్లేదు? తర్వాత ఇక్కడున్న మార్కెట్ని షిఫ్ట్ చేసినాము, ఇక్కడున్న మార్కెట్లో నుంచి వాళ్ళని పంపించే దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడున్న మార్కెట్లో ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తూ ఉంది. కేసీఆర్ గారు మార్కెట్ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఒకటేమో పళ్ళ మార్కెట్కి సౌకర్యంగా సిటీ పెరగడం మూలంగా, ట్రాఫిక్ పెరగడం మూలంగా హోల్సేల్ మార్కెట్ అక్కడ నడపడం కష్టం అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం, 100 ఎకరాల ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడము, 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడము. ఈ లోపల ఈ ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా పనులు మొదలు కాలేదు. 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఏం చేస్తుందని అంటే ఆ భూమిని ఎట్లా కాజేయాలని చూస్తాం, ఆ భూమిని ఎట్లా కాజేసి సొంత వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తూ ఉంది. లేకపోతే కారణం ఏందండి? 350 కోట్ల రూపాయలు దగ్గరున్న పనులు ఎందుకు మొదలు పెట్టలేదు? ఎక్కడ చూస్తే అక్కడ ల్యాండ్ మీద కబ్జా చేసే కార్యక్రమం, అన్యాక్రాంతం చేసే కార్యక్రమం, దాని నుంచి స్వలాభం పొందే కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చిన కాడి నుంచి చేసే ఇంకా వేరే పని ఏది చేయాలి, ఇది తప్ప. కాబట్టి వీటన్నిటి మీద ఒక సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయాలి. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఈ తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రమైన అంకిత భావం ఉంటే, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే దానికోసము ఇంత ఓపెన్గా జరుగుతున్న ఈ మోసాలు, దారుణాల మీద ఖచ్చితంగా దర్యాప్తు చేసి బాధితులకి న్యాయం చేయాలి. తర్వాత ఈ అన్యాయం చేస్తున్న వాళ్ళని జైల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది కదా.
శ్రీధర్ గారు ఎట్లా చూడాలి? మనం చూస్తున్నాం రోజు కూడా ప్రతినిత్యం కూడా భూములకు సంబంధించిన వ్యవహారం. ఒకవైపు హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారం చూసాం, దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం. లగచర్ల నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఆలేరు కావచ్చు, ఇటు హైదరాబాద్లోని నాదర్గులకు సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, హరీష్ రావు గారు లేవనెత్తిన కోహెడ మార్కెట్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఓవరాల్గా ఎట్లా చూడాలి విషయాలు రేటు? ఇప్పుడు కోహెడ మార్కెట్ ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ గారు కూడా భూములు సేకరించారు, కానీ సేకరించిన భూములు మళ్ళీ ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన వినియోగించారు. ఇదే ఉదాహరణ కొత్తపేట మార్కెట్ని కోహెడకు తరలించే క్రమంలో కొత్తపేట ప్రాంతంలో సేకరించిన భూమిలో ఇవాళ అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం అవుతుంది. మీరంతా మనమంతా చూడవచ్చు. చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర. అంటే ఒక విజన్ నాయకుడికి. ఒకప్పుడంటే ఉస్మానియా గాంధీ అందుబాటులో ఉండేది జిల్లాల్లోంచి వచ్చే రోగులకి, కానీ ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎక్కడో పీక మీదకి వచ్చి ప్రాణాంతకమైన వ్యాధితోనూ ఏదైనా ప్రమాదాలకు గురై గాంధీ హాస్పిటల్కి ఉస్మానియాకి చేరుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి కేసీఆర్ గారు ఎలా ఆలోచించారు? హైదరాబాద్కు నలువైపులా చివర్లలో అద్భుతమైన హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. మనం సనత్ నగర్ చూస్తున్నాం. ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. కట్టిందేమో కేసీఆర్ గారు, అదంతా మనం రోజు చూస్తున్నాం ఆ తంతు. అట్లాగే కోహెడ మార్కెట్ ఏర్పాటు చేసే క్రమంలో ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ నిర్మించి విజయవాడ రూట్ నుంచి ఎవరైనా వస్తుంటే వాళ్ళకి అందుబాటులో ఊరి పొలిమూరలోనే హాస్పిటల్ ఉండేట్టుగా ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసి ఆయన హాస్పిటల్ ప్రారంభించారు. నిర్మాణం కూడా ముప్పాతిక పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక కోహెడ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఒక 50 ఏళ్ల దాకా దాని గురించి ఆలోచించకూడని నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల అవసరాలు అట్లా ఆయన గుర్తిస్తారు. ఆయన కోహెడలో అద్భుతంగా 200 ఎకరాలు కేటాయించారు, నిధులు కేటాయించారు. హైవేకి అందుబాటులో ఉంటుంది, రైతులకు చాలా అందుబాటులో ఉంటుంది. ఒకే చోట పూల మార్కెట్, చేపల మార్కెట్, మాంసానికి సంబంధించిన మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు, రాకపోకలకు అద్భుతమైన రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఇన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసి అక్కడ ఫౌండేషన్ వేశారు. కార్యక్రమాలు మొదలైనవి. భరత్ గారు చెప్పినట్టుగా బడ్జెట్ అలొకేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు తగుదమ్మా డిపాజిట్ కూడా చేశారు 350 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు తగుదమ్మని నా కన్ను కోహెడ మీద పడింది. మీరు ఒక్కసారి గమనించండి, 200 ఏళ్లలో ఏ ఒక్క నెల 2 నెలలైనా ప్రశాంతంగా ప్రభుత్వం పరిపాలించింది ఆ ప్రజల కోసం. కొంతకాలం మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ పక్కనే ఉన్న మౌలానా ఆజాద్ కలం అబూ కలం ఆజాద్ యూనివర్సిటీ భూములు, కొడంగల్ భూములు, ఫార్మాసిటీ భూములు, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు మీరు గమనించండి వరుస పెట్టి. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల లోపల లేదా హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న, హైదరాబాద్ నగరంలో ఉన్న, ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు మూసి ఆ భూములు, తర్వాత నాదర్గుల్, ఒక నెల 2 నెలల కిందట ఖమ్మంలో వెలుగుమట్ల. ఎంత దారుణం అంటే వెలుగుమట్ల వాళ్ళు భూముల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఒక 500-600 మంది కుటుంబాలు నివసిస్తూ ఉంటే 4,000 మంది పోలీసుల్ని మోహరించి. మీరు గమనించండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏది లేకుండా ఒక గంట లోపల నిలబట్టం చేశారు 600 పై చిలుకు వీళ్ళని ఒకే గంట. అంటే ఇంత దౌర్జన్యాలు ఇంత జరుగుతుంటే వాళ్ళ మనం చూసాం, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో చల్లూరు గుట్టలు అంట, ఆ గుట్టల్లో అక్రమ మైనింగ్. ఇది 1 కాదు 2 కాదు. రామన్నపేటలో అదాని కోసం భూమి అంటగట్టడానికి అక్కడ భూమి మీద కన్నేయడం. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూమి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయి, అన్ని రాష్ట్రాల్లో జరిగేది. ఇది కొత్తేమి కాదు.
కానీ స్వాధీనం చేసుకున్న భూమిని ఎవరి ప్రయోజనం కోసం మీరు దాన్ని ఉద్దేశించి ఆ కార్యక్రమం చేపట్టారో ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఓకే. స్పష్టంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, కాంగ్రెస్ పార్టీకి సహాయం చేసే డబ్బున్న మనుషులకు వాళ్ళకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా సామాన్య ప్రజలకు రోజువారీ అవసరాల కోసం సంబంధించిన కార్యక్రమానికి కేటాయించట్లేదు. ఓకే. దానివల్ల ఇవాళ ఈ ఇబ్బంది వచ్చి పడింది. ఓకే. ప్రజలు ఆలోచించాలి. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా కోర్టులు కూడా అవసరమైతే వాళ్ళు సుమూటోగా స్వీకరించాలి ఈ కేసులన్నీ కూడా. ఎందుకంటే కోర్టులు కూడా మాయ చేస్తున్నారు. ఇవాళ నాదర్గుల్ భూమిల పంచాయతీ కోర్టులో ఉంది అంటున్నారు, లేదు అంటున్నారు, అవును అంటున్నారు, కాదంటున్నారు, మాది అంటున్నారు. ఇవాళ రైతుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆ రేకుల గోడలన్నీ అడ్డంగా పెట్టేసి ఆ భూమిలోకి పోకుండా అడ్డుకుంటూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, బౌన్సర్లను పెడుతూ ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక చూస్తే తెలంగాణ మొత్తంగా ఒక భూమాఫియా చేతుల్లో ఉందేమో అనిపిస్తుంది. ఒక ప్రభుత్వం, ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్టు అనిపించట్లేదు. భూబకాసులు, భూమాఫియా, భూ రౌడీయిజము, బౌన్సర్లు, కొట్లాటలు, బెదిరింపులు, అక్రమ కేసులు, లాఠీ ఛార్జీలు, ప్రొక్లైన్లు, ఇది ఏం దృశ్యం నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ దృశ్యం ఇదేనా మనం కోరుకుంది? ఇవాళ మనం పేపర్ తీసి చూస్తే ఇది తప్ప వేరే కనిపించట్లేదు. ఇక హైడ్రాని ఒకటి పెట్టారు. ఆ హైడ్రా మహానుభావుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక దండం పెట్టాలి. ఆయన వారికి ఒక రకమైన న్యాయం, కాని వారికి ఇంకో రకమైన న్యాయం. బీదా బిక్కేగా ఉంటే వాడి గుడిసెని తీసేయడానికి ప్రొక్లైన్లు తరలి వస్తాయి, కూల్చవతలు బారేస్తాయి. ఉన్నోళ్ళు, డబ్బున్నోళ్ళు కట్టుకున్న ఇళ్ళకి కానీ బఫర్ జోన్లో ఉందా, అది ఎఫ్టీఎల్లో ఉందా, చెరువులు ఆక్రమించారా, వాగులు ఆక్రమించారా ఆలోచించకుండా ఫామ్ హౌజులు అవి ఇవి ఉంటున్నా కూడా ముఖ్యమంత్రి బంధువులకు ఉన్నారు, ముఖ్యమంత్రి సోదరులకు ఉన్నాయి, మంత్రివర్గ సహచరులకు ఉన్నాయి. వాటిని హైడ్రా పట్టించుకోవట్లేదు. వెరసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక భూమాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి దాన్ని కేంద్రం కళ్ళప్పగించి చూస్తుంది. మరి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు ఇక్కడే ఉన్నారు. కేంద్రానికి కూడా చట్టాలు ఉన్నాయి, కేంద్రానికి అధికారాలు ఉన్నాయి, అన్నిటికన్నా బాధ్యత ఉన్నది, బాధ్యత ఉంది. కేంద్రానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మరి ఏమీ జరగట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కానీ కష్టపడి కొట్లాడి అరెస్టుల పాలై, జైళ్ల పాలై, రోడ్లు ఎక్కి వంట వార్పని, మిలియన్ మార్చని, సాగరారమని, ఒకటి కాదు రెండు కాదు 100 రకాల పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక భూమాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే మాత్రం ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మేమిద్దరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా కానీ భరత్ గారు ప్రశ్నించినట్టుగా కమ్యూనిస్టులు మేల్కోవాలి, బీజేపీ మేల్కోవాలి. ఒక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, మేము గోడ మీద ఎక్కి వింత చూస్తుంటాం, తమాషా చూస్తుంటాం అంటే కాదు. జరుగుతుంది అన్యాయమని మీరు అనుకుంటే తప్పనిసరిగా మీరు కూడా వీధుల్లోకి రండి. ఒకప్పుడు చిన్న ఇష్యూ జరిగితే ఆర్టీసీ క్రాస్ రోడ్ భరత్ గారికి గుర్తుందనుకుంటా, అట్టుడికిపోయేది ఎర్రజెండాలతో. మరి ఏమైంది? వెలుగుమట్ల కమ్యూనిస్టుల కంచుకోటగా భావించాం మొన్నటి వరకు ఖమ్మం జిల్లా. మరి వెలుగుమట్లకి ఏంటి ప్రతిస్పందన? ఏమీ లేదే. ఏమనంటే మిత్రధర్మం అంటారా? మా మిత్రుడు కాబట్టి మాకు ఎలక్షన్లో మాకు ఒక సీట్ ఇచ్చాడు కాబట్టి మేమేం చేయలేమంటారా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఒక జాతీయ పార్టీ ప్రతిపక్షంలో ఉండొచ్చు కాక, మీకు 4 సీట్లు ఇవ్వచ్చు కాక, మీకు మిత్రులే కావచ్చు కాక, కానీ జాతీయ పార్టీగా మీ బాధ్యతలు ఏంటి? సిపిఐ కాదు, సిపిఎం కాదు, ఇవాళ బీజేపీ కాదు. ఒక రకంగా చూస్తే చాలా కష్టాల్లో ఉంది తెలంగాణ. చాలా సంక్లిష్టమైన సందర్భం ఇది. ప్రజలు మేల్కోవాలి. ఎవరు ఏం చేయలేదు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు శ్రీశ్రీ. ఇవాళ ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచించాలి, ముందుకు కదలాలి. తెలంగాణ భూములను రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి. రైట్, మనం చూస్తా ఉన్నాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భూ మాఫియా చేతిలో చిక్కుకొని చిగురుటాకులా వణికిపోతుందని శ్రీధర్ గారు అలాగే భరత్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంతో తెలంగాణతో పాటుగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున భూముల విలువ పెరిగింది, ఆకాశాన్ని అంటింది. ఆ భూములను, ఆ సంపదను, రాష్ట్ర సంపదను
కబలించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పెట్టుకుంది. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి, చైతన్యవంతం కావాలి. తప్పకుండా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలకు తోడుగా తెలంగాణ సమాజం యావత్తు కూడా కదలాల్సిన సమయం ఆసన్నమైందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గారు, చాలా కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశం. మీరు కూడా ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు కూడా వాదించారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పైన సిబిఐ దర్యాప్తుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన సందర్భం, ఫెమా ఖండు అక్రమాలపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ ఈ వార్త ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. బంధువులకు కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టిన ఆరోపణలపై ఈ దర్యాప్తును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసి చూసినప్పుడు కావచ్చు, వీటిని మేళవించి చూసినప్పుడు ఎట్లా అర్థమవుతుంది? ఈ గత 2 సంవత్సరాల సుమారు 2.5 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము అనేక కాంట్రాక్టులు బంధువర్గానికి, తర్వాత సొంత కంపెనీలకి ఇచ్చుకున్న సందర్భము అనేక సందర్భాలలో హౌస్ లోపట, హౌస్ బయట కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సాక్ష్యాధారాలతో పాటు ప్రభుత్వం ముందు పెట్టడము, సంస్థల ముందు పెట్టడము, రాజ్యాంగ సంస్థల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక ఆర్డర్ ఇచ్చింది, దర్యాప్తు చేయండి అని చెప్పి. 2015 నుంచి 2025 మధ్యలో ఖండు ప్రభుత్వం ఏదైతే ఈ కాంట్రాక్టులు కట్టబెట్టిన విధానం ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. ఇవాళ ఒక ఉదాహరణ అంటే ఒకే రకమైన దోపిడీ ఏదైతే జరిగిందో అరుణాచల్ ప్రదేశ్లో ఇలా తెలంగాణలో జరుగుతూ ఉన్నది. మీరు అమృత్కు సంబంధించిన కాంట్రాక్ట్ ఒకటి ముఖ్యమంత్రి గారి బంధువర్గంకి, రక్త సంబంధికులకి ఇవ్వడం జరిగింది. దాని మీద అబ్జెక్షన్ రేజ్ చేయడమే కాదు, కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఓకే, బీజేపీ మాట్లాడేదానికేమో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని ఎద్దేవా చేసిన మాట వాస్తవమే, కానీ పనులు శూన్యం, మాటలు పెద్దయి, చేతలు అసలు ఉండవు. తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణ ఎట్ట నాశనం కావాలని చూస్తుంది బీజేపీ. తెలంగాణని మొదటి నుంచి కూడా రాచి రంపాన పెట్టేసేసి నాశనం చేసే కార్యక్రమం తప్ప బీజేపీకి ఇంకో కార్యక్రమం లేదు. అదే పద్ధతుల్లో ఇవాళ సింగరేణి కాలరీస్లో కాంట్రాక్టుల విషయంలో కూడా ఘోరాతి ఘోరమైన తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలు తరలిపోతూ ఉన్నాయి సంస్థల నుంచి. సంస్థ మనుగడే ముప్పుగా తయారవుతుంది. దాదాపుగా 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న సింగరేణి తెలంగాణకి ఒక గొప్ప ప్రతిష్టకు ప్రతీక సింగరేణి. అట్లాంటి సింగరేణి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. తరువాత అనేక కాంట్రాక్టులు, మీరు ఏ కాంట్రాక్ట్ అయినా తీసుకోండి, ఇవాళ అన్ని కాంట్రాక్టులు బంధువర్గానికి సంబంధించిన సంస్థలకు పోతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇదంతా కూడా ఏంటంటే, మీరు ఇంకొక వార్త కూడా ఉన్నది పేపర్లో, ఇంకొక వార్త కూడా ఉన్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో పని చేయలేము, బ్యూరోక్రాట్స్, సెంట్రల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పరిపాలనలో కీలకమైన పాత్ర పోషించే ఐపీఎస్లు, ఐఏఎస్లు ఈ రాష్ట్రంలో పనిచేయలేము అనే పరిస్థితికి వచ్చింది. ఒక్కొక్క జిల్లాకి ఈ 2.5 సంవత్సరంలో 3 సార్లు, 2 సార్లు, 4 సార్లు కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసినారు, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసినారు. సెక్రటేరియట్ పరిస్థితి కూడా అదే. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరుగుతుంది అనేది పొరపాటు అండి. ఇది కావాల్సుకొని పద్ధతి ప్రకారము ఏ ఒక్కడు ఒక దగ్గర ఉండకూడదు, వీళ్ళు చేసే దుర్మార్గమైన పనులకి ట్రాక్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒకడు ఇంకోటి మీద వేసుకునేటట్టుగా వాటితో పని చేయించుకోవడం, వాడిని ఇంకొక దగ్గరికి మార్చడం, తర్వాత ఇంకొక దగ్గరికి మార్చడం, తర్వాత ఇంకొక దగ్గరికి మార్చడం. ఇది ఏంటంటే దొంగ పనుల యొక్క సాక్ష్యాల యొక్క ట్రైల్ లేకుండా చేయాలనే కార్యక్రమంలో ఇవాళ ఈ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి తప్ప ఇదేదో యథాలాపంగా చాలా పరిపాలన తెలియకుండా ఇట్లా చేస్తుండు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ఒక ఆలోచన క్రమంలో ఇవన్నీ కావలసుకొని చేస్తున్న పనులు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకన్నా దరిద్రం ఏముండదు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని అంటే ఖజానాలో డబ్బు లేకపోవడం, వచ్చే డబ్బు
ఖజానాకే చేరకుండా ఎక్కడెక్కడికో పోవడము, తర్వాత ప్రజల అవసరాలకి ఏ రకమైన ఏంటిది డబ్బుని ఇచ్చే పరిస్థితి లేకపోవడం, తర్వాత పనికిరాని చెత్త కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టడము, ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టకపోవడము, ఇదంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఉన్నది. పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీల ప్రస్తావన శ్రీధర్ గారు తీసుకొని వచ్చినారు. కమ్యూనిస్ట్ పార్టీలు మీరు కనుక ఇక్కడనేమో రేవంత్ రెడ్డిని మోసే కార్యక్రమం, కేరళకు పోయి రేవంత్ రెడ్డి మీ ముడ్డి కింద మంట పెట్టే కార్యక్రమము. మీరు సిగ్గు తెచ్చుకోండి. ఏమవుతుందో కనీసం తెలుసుకోకపోతే గా మాత్రం కోహరెన్స్ ఉండదండి. రైట్ హ్యాండ్ ఏం చేస్తుండో లెఫ్ట్ హ్యాండ్కి తెలియదా? ఈ రైట్ సిపిఐ, లెఫ్ట్ సిపిఎం ఇద్దరు ఒకే మాదిరిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఉపకారం తినట్లేదండి కమ్యూనిస్ట్ పార్టీలలో నాయకత్వం. ఇంత సిగ్గులేని తనమా? ఖమ్మంలో మీరు ఎంత సిగ్గు లేకుండా మీ అస్తిత్వాన్ని కోల్పోతే కదా ఖమ్మంలో వెలుగుమట్ల ఒక పూటలో 45 నిమిషాలలో మొత్తం బుల్డోజర్లను పెట్టి రేజ్ చేసినారు. సిగ్గు తెచ్చుకోవాలా? మీకు మేము విమర్శ చేస్తే మీకు కోపం వస్తే రావచ్చు, మా పెద్ద పట్టింపు లేదు మాకేమి. మేము ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడాం? ఈ రకమైన పరిస్థితిని తెలంగాణలో మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవసరం ఉందా? ఈ సూసైడ్లు అవసరం ఉన్నాయా? ఈ సావులు అవసరం ఉన్నాయా? ఇంత బుద్ధి లేకుంటుంటాయండి, ఆలోచన లేకుంటుంటాయా పార్టీలు? దేనికోసం గెలిపించినారు మిమ్మల్ని అసెంబ్లీకి? దేనికోసం పంపించినారు? మాకన్నా మెరుగ్గా మీరు చేస్తారనే ఆశతోని పంపించినారు. మాకన్నా మెరుగు చేసేది అసలు మాతో కంపారిజన్ చేసుకునేది పక్కన పెట్టండి. చేసిందంతా కూలగొడతా ఉన్నారు. మీరు సిగ్గు లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. ఇది తప్పండి. ఇప్పుడు మా కోసం కాదు, మీ బతుకు కోసము, మీ అస్తిత్వం కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం. పొలిటికల్ పార్టీస్, మిగతా పొలిటికల్ పార్టీస్ ఎందుకు హరీష్ రావు గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? పోతుంటే హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, తర్వాత మెతుక ఆనంద్ గారిని పరిగి వెళ్ళే కార్యక్రమం పెట్టుకొని అక్కడ పరిగిలో జరిగే భూమాఫియా చేసే ఒక దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని ఎందుకు ఆపారు? మిమ్మల్ని ఎందుకు ఆపట్లేదు? అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు అని అంటే మీరు అసలు ప్రజలకి దూరం అయిపోయినారు. తోక పార్టీలాగా మారడమే కాకుండా మీరు తాబేదారితనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు దానికి ఎర్రజెండా ఎందుకు? పార్టీ ఎందుకు? దాన్ని బదనాం చేసేది ఎందుకు? తొత్తు పార్టీలు అని పేర్లు పెట్టుకోండి, బెస్ట్గా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే త్యాగం. ఆ జెండానే రక్త తర్పణతోనే వచ్చిన జెండా. దాన్ని అవమానం ఎందుకు చేస్తారు? మీరు చేయకపోతే చేయకపోయినారు, మేము చేయమని పెట్టేసుకోండి. మభ్య పెట్టేది ఎందుకు జనాల్ని? ఓకే, పూర్తి స్థాయిలో ఓవైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు విధ్వంసం చేస్తూ ఉన్నారు తెలంగాణను, ఇంకోవైపు నిర్బంధాన్ని కొనసాగిస్తోంది తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అని భరత్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులకు, ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ భూ పోరాటాలు చేస్తూ ఉంటే, రైతులను పరామర్శించేందుకు వెళ్తూ ఉంటే పెద్ద ఎత్తున వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి భరత్ గారు మండిపడుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైతులకు మద్దతుగా పరిగికి వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్
అగ్రనాయకత్వాన్ని అంతా కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావు గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఇతర నేతలందరినీ కూడా ఇక్కడిక్కడ నిర్బంధించే సందర్భం. ఓవైపు ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలపై ఇప్పటికే రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిపాలనలో వైఫల్యం, ఓవైపు విధ్వంసం, మరోవైపు నిర్బంధాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైతులు ప్రధానంగా డిమాండ్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మా భూములు ఇవ్వము, మా భూములు మా పంటలు వేసుకొని మా బతుకు మేము బతుకుతామని చెప్పేసి ఆ రైతులు తీసుకెళ్ళి లోపల పెట్టేశారు. ఇవాళ హరీష్ రావు గారు కానీ, సబితమ్మ గారు కానీ, ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు రైతులను పరామర్శించడానికి పోతున్నారు. అక్కడ విధ్వంస కార్యక్రమం ఏమి లేదు, తిరుగుబాటు కార్యక్రమం కాదు, ఇళ్ళ మీద దాడులు కావు, రాస్తా రోకోలు కావు, ధర్నాలు కావు, ఏమి కావు. పరామర్శిస్తారు, వెనక్కి వచ్చేస్తారు అంతే. బాధ్యత గల మంత్రులే కదా ఇద్దరు, సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు శాసనసభ్యులు కూడా. అదే శుభప్రద్ పటేల్ అని మాతో పాటు ఆయన ఉద్యమంలో ఉన్నాడు. తాండూరు వికారాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించారు తెలంగాణ ఉద్యమం. చిన్నపిల్లోడు అప్పుడు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు ఆయన. ఆయన్ను కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల, భూమాఫియా, బౌన్సర్లు, రౌడీలు, వీళ్ళంతా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కంచెలు నిర్మించి భూములను ఆక్రమిస్తూ ఉన్నారు. వాళ్ళేమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే మరొక బాధ్యత గల ఇద్దరు శాసనసభ్యులు, మాజీ మంత్రులు, అపారమైన పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళు, ఒక ఇద్దరు మాజీ శాసనసభ్యులు, ఒక బీసీ కమిషన్ మాజీ మెంబర్, వీళ్ళందరినీ కూడా అయ్యా మేము రైతులను పరామర్శిస్తాం, అయ్యా మీ కష్టం ఏంటో తెలుసుకుంటాం అని వెళ్తే వాళ్ళ హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. 75-77 మధ్యకాలంలో ఇదే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని జైలుగా మార్చింది. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు ఆ చరిత్ర. ఏ స్థాయిలో నిర్బంధం అమలు చేశారంటే ఎమర్జెన్సీ విధించిన తర్వాత పత్రికల్లో వార్తలు రావాలన్నా కూడా ఆ వార్త ప్రచురణార్హమైనదా కాదా అని పోలీసులు చూసిన తర్వాత పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము చూసాము, స్వయంగా నేను చూశాను. తెల్లారి బ్లాంక్ ఉండేది, అక్కడ వార్త ఉండేది కాదు, సెన్సార్ గురయ్యేది. జైళ్లలో తోసిపారేశారు నాయకత్వాలన్నింటినీ కూడా. మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ 50 ఏళ్ల తర్వాత 75లో విధించిన ఎమర్జెన్సీ, ఆ రోజులు ఆనాటి చేదనుభవాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. మీరు లగచర్ల మొదలుకొని ఇవాళ పరిగి రైతుల వరకు రైతులను అరెస్ట్ చేయడం, రైతుల మీద కేసులు పెట్టడం, రైతులను కోర్టులకు తిప్పడం, పరామర్శించడానికి పోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా సహించలేని స్థితికి చేరుకుంది. ఇది ఒక అసహనం. పరిపాలన సక్రమంగా ఉంటే ఈ అసహనం ఉండదు పాలకుడికి. పరిపాలనలో విఫలమైతేనే ఈ అసహనాలు బయటకు వచ్చి ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. ఇది ఏంటంటే అప్పుడప్పుడు యాడమ్ అనే అతను బ్రిటిష్ కాలంలో గ్యాగింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చాడు. గ్యాగింగ్ యాక్ట్ అంటే నోరు మూయించడం, గ్యాగింగ్ అంటే. ఆ యాక్ట్ను పరోక్షంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఉద్యమకారులు, పరిపాలనా దక్షులు, బాధ్యత గల శాసనసభ్యులు ఓ రైతులను పరామర్శిస్తామంటే కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు, అంతకన్నా రాజ్యాంగ హననం ఇంకోటి లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి తెలంగాణలో ఏం జరుగుతుంది. రైట్ భరత్ గారు, ఓవైపు భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలో ఉన్న పరిస్థితి, వాళ్ళని కనీసం పరామర్శించేందుకు వెళ్ళేందుకు కూడా అనుమతించని సందర్భం, నిర్బంధించడం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? డిసెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా లేకపోవడాన్ని అట్లా చూడాలి. 420 హామీలు, 6 గ్యారంటీలలో మాట్లాడే హక్కును పరిరక్షిస్తామని అన్నది ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ వాగ్దానాలన్నిటిని కూడా మనం రివర్స్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కొంచెం తెలివి ఉన్న ఎవడైనా కాంగ్రెస్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళని తలకిందులుగా నిలబెడితే కరెక్ట్గా కనిపిస్తారు. ఏది చెప్తారో అది చేయరు, ఏది చెప్తారో దానికి వ్యతిరేకంగా చేస్తారు. ఇవాళ మీరు చూడండి, ఎన్నికల ముందు ఏం మాట్లాడిండ్రో ఇవాళ ఏం చేస్తున్నారో చూస్తే మీకు కరెక్ట్గా
అద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది. మామూలు అద్దంలో చూసుకుంటే ఏమవుతుందండి, మన ప్రతిబింబం కనిపిస్తుంది. కాంగ్రెస్ని అద్దంలో పెడితే ఏంటంటే ఉల్టా కనిపిస్తుంది. శ్రీధర్ గారు చెప్పినారు ఎమర్జెన్సీ. ప్రపంచంలో ఎవడు అట్లాంటి ప్రయత్నం చేయలేదు, కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ వచ్చిందే బ్రిటిష్ వాడి స్థానంలో వచ్చింది. బ్రిటిష్ వాడు ఏం చేసిండో కాంగ్రెస్ వాడు అదే చేస్తాడు. ఇది దేశం యొక్క కర్మ. ఇది ఇవాళ కాంగ్రెస్ ఏం చేసిందో బీజేపీకి అదే చేస్తాం. యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నదండి. ఇవాళ ఈ దేశంలో యువత కనుక ఆలోచించకపోతే, ఈ రాష్ట్రంలో యువత కనుక ఆలోచించకపోతే, పనికిరాని వాటి మీద ఏదో ఒక నిరసన పెట్టుకొని ప్రతిదానికి అనవసరమైన విషయాల మీద పక్కదారి పట్టి అసలు విషయాలు వదిలిపెట్టుకుంటే ఇట్లనే అవుతుంది. ఇల్లు బీకి పందిరేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న భవంతిని బీకేసి అలా కొట్టాలేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏ రంగంలో తీసుకొని దానికి ఇంకా ఏంటంటే వాటిని ప్రశ్నించే దానికోసం ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని నోరు తెరవక ముందే, ఇల్లు దాటక ముందే, గడప దాటక ముందే ఇంటి ముందట పోలీస్ పహారా పెట్టి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ జరిగింది కూడా గదే. రైట్. ప్రజల దగ్గరికి పోయే దానికోసం, ప్రజల బాగోగులు తెలుసుకునే దానికోసం, వాళ్ళ సమస్యలకు మూల కారణాలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేసేదానికోసం కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయాలి? నువ్వేమో అన్యాయం చేస్తా ఉన్నావు. ఆ అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజలకు ఊరట కలిగించే దానికోసం, ధైర్యం చెప్పేదానికోసం మా నాయకులు ఇప్పుడు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళంతా బయలుదేరక ముందే ఇంటి దగ్గర అరెస్టులు చేయడము, లేకపోతే ప్రివెంట్ చేయడము, హౌస్ అరెస్టులు చేయడము, ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? చట్టాన్ని దుర్వినియోగపరచడం, ఇది అప్రజాస్వామికం, దౌర్జన్యం. అప్పుడు ఏం చేస్తారు? రైట్. తిరుగుబాటు ప్రజలు చేయరండి. తిరుగుబాటుని ప్రజల చేత ప్రభుత్వం చేపిస్తుంది. నిరంకుశ ప్రభుత్వాలు చేపిస్తాయి. ఇవాళ అంత నిరంకుశానికే మరి ఇంకొక కొత్త భాషని చెప్పే పద్ధతులలో ఇవాళ పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం, ఖచ్చితంగా కొత్త మేధావులు రావాల్సిన అవసరం. బూత్ లెవెల్లో ఒక పోలింగ్ స్టేషన్ లెవెల్లోనే మేధావులు తయారు కావాల్సింది ఉంది. ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉన్నది. చర్చ జరగకుండా ఉండేదానికోసము యాడమ్స్ గాగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాడు కనిపెట్టిన గాగ్ ఆర్డర్స్, నోరు మూయించే చట్టాలు ఈ దేశం చాలా చూసింది, ప్రజలు చాలా చూసినారు. ఎడమ కాలుతుంది అంతే బంగాళాఖాతంలో పడింది కాంగ్రెస్. ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ ఇంకా బుద్ధి రాదు వాళ్ళకి. అదే ట్రేట్స్లో ఉంటారు, అదే పద్ధతిలో పోతారు. వాళ్ళకి బుద్ధి ఏంటంటే దాన్ని తగలేసేసేసి ప్రభుత్వంలో నుంచి పీకి బయటపడేసేస్తే తప్ప మనం బాగుపడము, రాష్ట్రం బాగుపడదు. ఎస్ సార్, మనం చూస్తున్నాం నిర్బంధ కాండపైన, నిరంకుశ పాలనపైన తప్పకుండా తిరుగుబాటు తప్పదని చెప్పేసి భరత్ గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం. దీంతో పాటు కొత్త మేధావులు పుట్టుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశంపై కూడా క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే యువతరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు యువతరం కూడా కదం తొక్కాల్సిన అవసరం ఉందని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా పిలుపునిస్తున్న అంశాన్ని మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.